వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్. ఒక ఊరిలో రాజు అనే వ్యాపారి ఉండేవాడు. అతను పానీపూరి అమ్మేవాడు. అతను వేసే పానీపూరికి అసలు పోటీనే ఉండేది కాదు. రోజూ పెద్ద లైన్ ఉండేది. అందరూ అతని పానీపూరి తినేందుకు పోటీపడేవారు. ఒకరోజు రాజు పక్క ఊరికి వెళ్ళాడు. అక్కడ తన చిన్న కుమారుడు చిన్నుకి పానీపూరి బాధ్యత అప్పగించాడు. చిన్నుకు మాత్రం వినోదమే ఎక్కువ. నేను కొత్తగా పానీపూరి చేస్తా, అందరికీ కొత్త టేస్ట్ చూపిస్తా అని ఆలోచించాడు. అతను పానీలో మామూలు మసాలా బదులుగా ఇమ్లీ జ్యూస్, ఐస్ క్రీం మరియు చాకొలెట్ వేశాడు. పూరీలో బంగాళదుంపల బదులు చిప్స్, క్యాండీ పెట్టాడు. ప్రజలు వచ్చారు, తిన్నారు, ముక్కు మూసుకుని వెళ్ళిపోయారు. ఒక చిన్న అమ్మాయి మాత్రం అతనితో నెమ్మదిగా చెప్పింది, పానీపూరి అంటే చిటపటగా కారంగా ఉండాలి కదా, మేము నమ్మి వచ్చాము. కాని నీవు మమ్మల్ని మోసగించావు. అప్పుడు చిన్నుకు తెలిసివచ్చింది. తండ్రి వచ్చేసరికి పిల్లలు లైన్లో వేచి చూస్తూ అసలు పానీపూరి టేస్ట్ మిస్ అయ్యారని చెప్పారు. చిన్ను తండ్రిని చూసి బాధపడి ఇలా అన్నాడు, నాన్న, పానీపూరికి పంతా మార్చాలని అనిపించింది. కాని అసలు రుచి అనేది మారదని ఇప్పుడు తెలిసింది. అందరూ నవ్వారు. రాజు తన కుమారుడిని కౌగిలించుకుని ఇలా అన్నాడు, ప్రయోగం చేయడం మంచిదే, కాని అసలు విషయం మారకూడదు. ఇందులోని నీతి ఏమిటంటే కొత్తదనం బాగానే ఉంటుంది, కాని అసలు విషయాన్ని మార్చకూడదు. ఒక గ్రామంలో రామయ్య మిఠాయివాడు ఉండేవాడు. ఆయన మిఠాయిలకు గ్రామంలో మంచి పేరు. రామయ్య లడ్డు తినగానే తీపినవ్వు అన్న పేరు ఉండేది. ఒకరోజు ఆ గ్రామానికి కొత్తగా మాధవ్ అనే యువకుడు వచ్చాడు. అతను తనదైన స్టైల్లో మోడర్న్ మిఠాయిల షాప్ ఓపెన్ చేశాడు. పేరు మాధవ్ మిఠాయి, మాజిక్. అక్కడ జిలేబీకి గులాబ్ టాపింగ్, లడ్డులో నట్కట్ స్టైల్ చిన్నపిల్లలకు బాగా నచ్చింది. ఇద్దరి మధ్య పోటీ మొదలైంది. ఒకరోజు ఊరికి చలాకీ చంటి అనే పేరున్న వ్యక్తి వచ్చాడు. వాడికి మిఠాయిలు తినాలని ఉంది, కాని డబ్బులే లేవు. అతనికి ఒక ఐడియా వచ్చింది. ఇవాళ నేను వీళ్ళ ఇద్దరిని ఇసుకలో పడేసి మిఠాయిలు ఫ్రీగా తింటా. అదేంటంటే చంటి మొదట రామయ్య దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పాడు, నాయన, మాధవ్ అన్ని మిఠాయిలో కల్తీ చేస్తున్నాడట. నీ మిఠాయిలో మట్టి వేసే ప్రయత్నం చేస్తున్నాడట. రామయ్య కోపంతో రగిలిపోయాడు. ఆ తర్వాత మాధవ్ దగ్గరకు వెళ్ళి, అయ్యా, రామయ్య మిమ్మల్ని ఇలా మాట్లాడుతున్నాడు. అతను కృత్రిమ రంగులతో పిల్లలని మోసం చేస్తున్నాడు. మాధవ్ కూడా రగిలిపోయాడు. రెండూ షాపులు ఒకరికొకరు పోటీగా ఫ్రీ మిఠాయిలివ్వడం, అర్ధ ధర, ఒకటి ఆఫర్లు ఇస్తూ పోటీలో మునిగిపోయారు. చంటి మాత్రం రోజూ 2 షాపుల్లో ఫ్రీగా తినేస్తూ నవ్వుకుంటూ తిరిగేవాడు. కథా ముగింపు. ఒకరోజు ఇద్దరూ మిఠాయివాళ్లు గొడవపడ్డారు. చివరకు గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడగా అసలు విషయం బయటపడింది. ఇది అంతా చంటి చలాకీతనం వల్ల జరిగింది. అందరూ చంటిని కోపపడ్డారు. కాని రామయ్య, మాధవ్ ఇద్దరూ ఆ తర్వాత స్నేహంగా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. చంటికి శిక్షగా 1 వారం పాటు 2 షాపులో పనిచేయించి ఎలాంటి మిఠాయిలివ్వలేదు. ఇందులోని నీతి ఏమిటంటే బాధ్యతలతో పోటీ మంచిది, కాని మోసంతో పోటీ చేస్తే ఇద్దరూ నష్టపోతారు.